సో ఇందాక మనం డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ చూసాం కదమ్మా. ఇప్పుడు డిస్టింగ్విష్ బిట్వీన్ కంటిన్యూస్ ఆడిట్ అండ్ పీరియాడిక్ ఆడిట్. ఓకే, సో నేను ఈ యూనిట్ అయిపోగానే నేను దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిస్తాను, అవి ప్రిపేర్ అవ్వండి. సో బేసిస్ ఆఫ్ డిస్టింక్షన్, ఇవన్నీ ఇంత హెడింగ్ అవసరం లేదు మీకు. ఇక్కడేమో నేమ్ ఆఫ్ నేమ్స్ అని పెట్టండి, సీరియల్ నెంబర్, నేమ్స్ అండ్ కంటిన్యూస్ ఆడిట్, లేకపోతే పర్టికులర్స్, కంటిన్యూస్ ఆడిట్ అండ్ పీరియాడిక్ ఆడిట్. ఓకే, సారీ. ఫస్ట్ ఈజ్ టైం పీరియడ్. సో ఇందులో ఎన్ని ఉన్నాయంటే మొత్తం 12 ఉన్నాయి. ఓకే, చాలా సింపుల్గా ఉంటాయమ్మా ఇవి మీకు. కంటిన్యూస్ ఆడిట్ అండ్ పీరియాడిక్ ఆడిట్. కంటిన్యూస్ ఆడిట్ అంటే ఏంటి? కంటిన్యూగా చేసేదాన్ని కంటిన్యూస్ ఆడిట్ అంటాము. పీరియాడిక్ ఆడిట్ అంటే ఏంటంటే ఇయర్ ఎండింగ్కి ఒకేసారి చేస్తారనమాట, దట్ ఈస్ పీరియాడిక్ ఆడిట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టైం పీరియడ్. ఈ పాయింట్స్ మాత్రం మీరు మగ్గప్ చేసేసేయాలి. 12 పాయింట్స్ రాస్తారా, 10 పాయింట్స్ రాస్తారా, 12 రాయాలని రూల్ లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏవైతే బాగా అర్థమయ్యాయో అందులో 10 పాయింట్స్ కంపల్సరీగా తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ టైం పీరియడ్. చూడండి, కంటిన్యూస్ ఆడిట్ ఈజ్ డన్ త్రూ అవుట్ ది ఇయర్. ఇయర్ మొత్తం చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. అదే పీరియాడిక్ ఆడిట్ అంటే ఏంటి? ఈజ్ డన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఫైన్. నెక్స్ట్, విజిట్ బై ది ఆడిటర్. ఇప్పుడు కంటిన్యూస్ ఆడిట్ అన్నప్పుడు ఆడిటర్ రెగ్యులర్గా రావాల్సిందే కదా. సో కంటిన్యూస్ ఆడిట్లో ఏంటి? ది ఆడిటర్ విజిట్స్ ది క్లయింట్స్ ఆఫీస్ ఫ్రీక్వెంట్లీ, అంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాడు. ఇక్కడ అవసరం లేదు, ఒకేసారి వస్తాడు. ద ఆడిటర్ విజిట్స్ ది క్లయింట్స్ ఆఫీస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఓకే, మీనింగ్ అర్థమైతే ఈజీగా రాసేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ బిజినెస్, ఇట్ ఈస్ క్వైట్ సూటబుల్ ఆఫ్ బిగ్ కన్సర్న్స్. జనరల్గా పెద్ద పెద్ద కన్సర్న్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, వాళ్ళు కంటిన్యూస్ ఆడిట్ చేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అండ్ అమౌంట్ కూడా లార్జ్ అమౌంట్స్ తోటి డీలింగ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కంటిన్యూస్గా ఆడిట్ చేయడం బెస్ట్ అనమాట. సో ఓన్లీ బిగ్ కన్సర్న్స్ మాత్రమే ఆడిటింగ్ కంటిన్యూస్ ఆడిట్లో చేస్తారు, కంటిన్యూస్ ఆడిట్ తీసుకుంటారు. ఇది స్మాల్ పీరియాడిక్ ఆడిట్ కాబట్టి ఇయర్కి ఒక్కసారి ఆడిట్ చేసినా పర్లేదు అనమాట. అది చిన్న కన్సర్న్స్. నెక్స్ట్, చెకింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. డీటెయిల్డ్ చెకింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే డీటెయిల్డ్ చెకింగ్ ఎందుకు పాసిబుల్ ఇక్కడ కంటిన్యూస్ ఆడిట్లో అంటే, నువ్వు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటావు కదా, సో ఈజీగా అయిపోతుంది. ఒకటేసారి కూర్చొని చెక్ చేయాలి అంటే అంత డీటెయిల్డ్గా చెక్ చేయలేము. ఒక మధ్య మధ్యలో ఎగరగొట్టేస్తాం, జంపింగ్ అయిపోతూ ఉంటుంది, ఫ్రీగా చెక్ చేయలేము. కంటిన్యూస్ ఆడిట్ అనుకోండి, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాం కాబట్టి మనకి గ్రిప్ ఉంటుంది ఆడిట్ మీద, ఆ వర్క్ మీద, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద. సో అది ఈజీ అయిపోతుంది. ఓకే, అండ్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోగలం. డీటెయిల్డ్ చెకింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకేసారి చెక్ చేసేటప్పుడు అంత ఈజీ కాదమ్మా, మొత్తం చెక్ చేయాలంటే. జాన్ ఫస్ట్ నుంచి ఎండ్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు చెక్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ సర్ట్ ఎన్ ఈజీ థింగ్. ఓకే, నెక్స్ట్, ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది ఆబ్వియస్గా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఆడిటర్స్ వచ్చారు అంటే కంటిన్యూస్గా వస్తున్నారు అంటే వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ అని కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మీటింగ్స్ అని అవన్నీ ఉంటాయి కదా. సో ఇట్ ఈస్ రియల్లీ ఎక్స్పెన్సివ్. ఇది ఏంటంటే ఒకటేసారి కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ ఉండదు. ఇంటరిమ్ అకౌంట్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటరిమ్ అకౌంట్స్. ఇప్పుడు నీకు కంటిన్యూస్ అకౌంట్స్, కంటిన్యూస్ చెకింగ్ ఉంది కాబట్టి, కంటిన్యూస్ ఆడిట్ ఉంది కాబట్టి నువ్వు అకౌంట్స్ కూడా మధ్య మధ్యలో చేస్తూనే, అంటే ఎవ్రీ డే మన అకౌంట్స్ ప్రిపరేషన్స్ ఉంటాయి. బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ అవి కూడా ఇంటరిమ్ అంటే ఒక 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇది ఇక్కడ పాసిబుల్ అవుతుంది అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేయడానికి. ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటరిమ్ అకౌంట్స్. ఇంటరిమ్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తావు? నువ్వు ఆడిట్ చేసిన తర్వాత నువ్వు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, పాయింట్స్ ఏమైనా చెప్తే ఆ పాయింట్స్ బట్టి మళ్ళీ మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయగలం. కానీ నువ్వు ఇయర్ ఎండింగ్కే చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఇంటరిమ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే అవకాశం లేదు ఆడిట్, పీరియాడిక్ ఆడిట్లో. ఓకే, నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్. ఇట్ రెడ్యూసెస్ ది ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రాడ్.
రెడ్యూసెస్ అంటే ఏంటి, తగ్గిస్తుంది. ఎందుకు అంటే నువ్వు కంటిన్యూస్గా ఆడిట్ చేస్తూ ఉంటావు కాబట్టి చెప్తూ ఉంటావు అనమాట, ఇది ఫ్రాడ్, ఇది ఇలా చేయకూడదు అంటే ఓకే ఇమ్మీడియట్గా నువ్వు రెక్టిఫై చేసుకొని ప్రాపర్గా చేస్తావు. ఎందుకంటే కంటిన్యూస్గా ఆడిటింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి నీ మీద చెక్ ఉంటుంది, అకౌంట్స్ మీద చెక్ ఉంటుంది కాబట్టి మనం కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడో ఇయర్కి ఒక్కసారి కాబట్టి అంత ఈజీ కాదు. ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ఇట్ డస్ నాట్ రెడ్యూస్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ ఫ్రాడ్. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ వర్క్ బికమ్స్ మెకానికల్ అండ్ బోరింగ్. అంటే వర్క్ బికమ్స్ మెకానికల్ అండ్ బోరింగ్ అంటే ఏంటి, డైలీ అవే అకౌంట్స్, డైలీ ఆడిటింగ్ అంటే ఎవరికైనా వర్క్ అదే మెకానికల్ లైఫ్ అంటారు చూసారా. మార్నింగ్ లేచినప్పటి నుంచి రన్నింగ్, మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ రన్నింగ్, ఇదే డే టు డే సేమ్ వర్క్ ఇస్ ఎ బోరింగ్ థింగ్ ఉంటుందన్నమాట కంటిన్యూస్. దీంట్లో అంటే డీవియేషన్ ఏమీ ఉండదు కదా. ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ వరకు, లేకపోతే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ వరకు కంటిన్యూస్ వర్క్ అలా నడుస్తూనే ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వర్క్ డస్ నాట్ బికమ్ మెకానికల్. ఇక్కడ ఏంటి, కంటిన్యూస్ ఏమి ఉండదు కదా, ఇయర్కి ఒక్కసారి కాబట్టి లాస్ట్కి చూసుకుంటారు వాళ్ళు అకౌంట్స్ అన్నీ. సో నార్మల్ అంత మెకానికల్ కాకుండా వీళ్ళది పీరియాడిక్ ఆడిట్లో నార్మల్గా ఉంటుంది అనమాట. ఓకే, అంత బోరింగ్ ఉండదు. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ ది స్టాఫ్ ఆఫ్ ది క్లయింట్. ఇక్కడ హెల్దీ రిలేషన్ ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి అందరితో మింగిల్ అయిపోతారు, అందరితో కొంచెం క్లోజ్నెస్ వస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడం వల్ల ఆ రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏదేంటి రిలేషన్షిప్ కదా. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ డెవలపింగ్ అన్హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆడిట్ స్టాఫ్ అండ్ ది క్లయింట్ స్టాఫ్. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ డెవలపింగ్ unhealthy relationship between the audit staff and the client's staff. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎలా ఇస్తున్నాడంటే అన్హెల్దీ రిలేషన్షిప్ అంటే రెగ్యులర్గా మీట్ అవ్వడం వల్ల అన్హెల్దీగా రిలేషన్షిప్ ఉంటుంది అని అంటున్నాడు. కానీ మై ఇంటెన్షన్ ఈస్ హెల్దీ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అన్హెల్దీ అండ్ హెల్దీ, కంటిన్యూస్గా అన్హెల్దీయే ఉండాలని రూల్ లేదు, అలానే హెల్దీ అనేది ఉండాలని రూల్ లేదమ్మా. ఓకే, నెక్స్ట్ there is no possibility for developing unhealthy relationship between audit staff and client staff. అచ్చా, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే రెగ్యులర్గా రారు కాబట్టి ఆడిటర్స్ ఎప్పుడో ఇయర్కి ఒకసారి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చేస్తారు, ఆ వర్క్ ఆడిట్ చేంజ్ చేసుకుంటారు. ఆ క్లయింట్స్కిను ఆడిటర్స్కి అంత ఎక్కువ ర్యాపో ఉండదు కాబట్టి ఆ రిలేషన్ అనేది కూడా మెయింటైన్ చేయరు. సో హిజ్ ఇంటెన్షన్, ఇక్కడ ఆథర్ ఇంటెన్షన్ ఏంటి అంటే రెగ్యులర్గా రావడం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఓవర్ ఇంటర్ఫియరెన్స్ తీసుకోవడం వల్ల అన్హెల్దీ రిలేషన్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇచ్చాడు అనమాట ఈ పాయింట్. ఓకే, దీన్ని మీరు ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే చేయాలి అని రూల్ లేదు. నెక్స్ట్ క్విక్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్. జనరల్గా కంటిన్యూస్ ఆడిట్లో ఏమవుతుంది, ఎప్పటికప్పుడు చెక్ అయిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఆడిట్ అవుతుంది కాబట్టి. సో ఇమ్మీడియట్గా మనము అకౌంట్స్ సబ్మిషన్ చేసేయచ్చు. అంటే ఈజీగా వెంటనే ఆడిటర్ ఎప్పుడు అడిగితే అప్పుడు మన దగ్గర రెడీగా ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి అంత ఈజీగా మనము సబ్మిట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ కెన్ బి సబ్మిటెడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది క్లోజ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అయితే కానీ వీళ్ళు సబ్మిట్ చేయరు. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్స్. ఇట్ ఫెసిలిటేట్స్ ఈ ఎర్లీ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అనేది ఎప్పుడూ కూడా మన క్యాపిటల్ మీద వచ్చేది డివిడెండ్ అమ్మా. సో ఈ డివిడెండ్ అనేది మనం ఈజీగా తొందరగా డిక్లేర్ చేస్తాము అంటున్నాడు షేర్ హోల్డర్స్కి. ఇది అంత ఈజీ కాదు అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మోరల్ చెక్. దేర్ విల్ బి మోరల్ చెక్ ఆన్ ది స్టాఫ్ ఆఫ్ ది క్లయింట్. సో మోరల్ చెక్ ఆన్ ది స్టాఫ్ ఆఫ్ ది క్లయింట్ స్టాఫ్ మీద కూడా చెకింగ్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ దేర్ విల్ నాట్ బి ఎనీ మోరల్ చెక్ ఆన్ ది స్టాఫ్ ఆఫ్ ది క్లయింట్. ఎందుకంటే ఇక్కడ మనకు అసలు టైమే ఉండదు, ఇయర్కి ఒక్కసారి వస్తావు, స్టాఫ్ మీద చెక్ చేస్తావా, స్టాఫ్ని చెక్ చేస్తావా, లేకపోతే వీళ్ళని చెక్ చేస్తావా, అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి అందరి మెంటాలిటీ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేమా? సో నేను ఇంతవరకు చెప్పినవి ఏవేవి అనేది నేను ఒకసారి రాసి మీకు పంపిస్తాను, ఏ పాయింట్స్ చెప్పాను ఏంటి అనేది. ఓకే, అండ్ నేను రేపు
పీరియాడిక్ ఆడిట్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్దాం అనుకుంటున్నానమ్మా. అదొకటి. అంటే ఇది వాట్ ఈజ్ పీరియాడిక్ ఆడిట్, స్టేట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఈ పాయింట్ ఒకటి. అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ చూస్తాను, విచ్ ఇస్ ఇంపార్టెంట్, అది నేను చెప్తాను. అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆడిటింగ్. One second, just wait. Okay. సో మీకు ఏమైనా డౌట్లు అనిపిస్తే యూ కెన్, మీరు జనరల్ స్టూడెంట్స్, ఐ థింక్ యూ ఆర్ నాట్ కమింగ్ టు ది కాలేజ్. సో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే యూ కెన్ ఆస్క్ మీ ఓవర్ ఫోన్. మీరే నాకు కాల్ చేసి యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో రేపు ఇంకో 2-3 పాయింట్స్ చెప్పేసి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను.